ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పౌరపేట అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా మరి మొన్న అమ్మవారి మేడలో ప్రవేశించడం జరిగిందండి. చాలా వైభవంగా అమ్మవారిని లాంఛనంగా మన ఇంటి ఆడపడిచి కింద అందరూ భావించి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని భక్తులందరూ కూడా చక్కగా వైభవంగా అమ్మవారిని పోతురాజు బాబు గారిని మేడల్లో ప్రవేశించడం జరిగింది. మరి ఈవేళ కూడా చక్కగా అమ్మవారు మొదటి నగర సంచారం కూడా చేసి వచ్చారు. మరి అలాగే ఈ 2 నెలలు కూడా నిన్నటి నుండి 2 నెలలు కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా లలితా సహస్రనామ పారాయణ చేసి మరి అమ్మవారు మళ్ళీ 7 సంవత్సరాలకి జాతర. అందువలన మరి సూర్యుడు ఏమంటాడంటే నీ జీవితంలో ఒకరోజు గడిచిపోయిందని చెప్పడానికే సూర్యుడు అస్తమిస్తాడండి. అలాగే మళ్ళీ మొన్నాడు ఈ రోజునైనా సద్వినియోగపరచుకొని చెప్పి మరి సూర్యుడు ఉదయిస్తాడు. అందువలన మనం ఇవన్నీ గమనించి భగవంతుడు మన సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమై ఇవన్నీ చెబుతాడు మనం, కానీ మనం దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుందండి. 7 సంవత్సరాలకు ఒక్కసారి ఈ జాతరని మనము మన పిల్లలు మన సకుటుంబ సపరివార సమేతంగా దర్శించుకుని మన పిల్లలు కూడా మన మార్గదర్శకంగా మరి ఇలా జరుగుతుంది మన ఊరిలో మన పేటలో ఇలా జరుగుతుందని చెప్పి ఇవన్నీ కూడా మన రాబోయే తరాల వరకు కూడా చెప్పాలండి. అందువల్ల తప్పనిసరిగా ప్రతి వారికి ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు చక్కగా ఈ పౌరపేట జాతర ఎంతో వైభవంగా జరగడానికి మేము ఎంతో అన్ని ఏర్పాట్లు చేశాం. మహిళలందరూ కూడా మా మహిళలందరూ కూడా చక్కగా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిరోజు కూడా 7 to 8 లలితా సహస్రనామ పారాయణ చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళ అమ్మవారి సారి మహోత్సవం ఉంది, అక్ష కుంకుమార్చన ఉంది. అలాగే శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉండేటువంటి మరి సప్తమాతృకులు అని అలంకారాలు ఉంటాయి, అవి ఎక్కడ మరి జరగవి. అలాంటి అలంకారాలు కూడా అలంకారం చేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారము మంగళవారం అమ్మవారి మేడలో ఉంటుందండి. మరి అందరూ చక్కగా వచ్చి దర్శించుకుని అమ్మవారు ఆశీర్వాదం పొందవచ్చని కోరుచున్నాం. రేపు మొదటి మంగళవారం మరి ఈ జాతరని తిలకించడానికి సకల దేవతలు కూడా వస్తారండి. ఈ రోజున లక్ష్మీ గణపతి స్వామివారు వచ్చారు మొదటిగా. మరి ఏదైనా సోమవారం చక్కగా అమ్మవారి జాతర చూడడానికి లక్ష్మీ గణపతి అలంకారం చేయడం జరిగింది. స్వామివారి సాక్షాత్తు వచ్చారు. ఈ అలంకారాలన్నీ కూడా మన విజయ గణపతి దేవాలయం అర్చకులు మరి కందుకూరి గోపి గారు బాబీ గారు కూడా శ్రద్ధగా చక్కగా చేయడానికి మేము అందరికీ సహకారాలు అందిస్తున్నాం. అలాగే మరి ఈ అలంకారాల దర్శనమే కానీ అలాగే రేపు మొదటి మంగళవారం ఈ జాతర మహోత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వైభవంగా జరగడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఏర్పాటు చేయడం జరిగిందండి. రేపు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. రేపు 1 గంట కల్లా కార్యక్రమం ముగుస్తుంది. మరి అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమం